మొత్తానికి ఒక చదువుకున్న వ్యక్తి చెప్పండి, రాయలసీమకి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఏ విధంగా ఉంది? నాకైతే చాలా బాగుంది. మా ఊరికి చాలా రోడ్స్ వచ్చాయి. ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసినారు రీసెంట్గా మాది కడపకి. ఎంత 156 crores ఎంతనో పెట్టి ఓపెన్ చేసినారు. అంతా బాగానే ఉంది మాకైతే. అంటే ఇప్పుడు కంపెనీలు పెట్టుబడులు బాగా తీసుకొస్తున్నాం, బాగా అభివృద్ధి చేస్తున్నాం చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం చెబుతూ ఉంది. వాస్తవానికి అవన్నీ వస్తున్నాయా? మాకైతే వస్తున్నాయి. మేమైతే బ్లెస్డే మామూలుగా అయితే ఈ గవర్నమెంట్ వల్ల. మా మాధవి రెడ్డి అయితే బాగానే చేస్తుంది. అంటే ఇప్పుడు గతంలో ఎలా ఉండే పరిస్థితులు ఇప్పుడు ఎలా మారాయి అంటే మీరు చెప్పిన విధంగా? గతంలో ఉండేదానికన్నా ఇప్పుడు చాలా బాగుంది అనమాట. అంటే ప్రధానంగా మీరు గమనించిన మార్పు ఏంటి, చేంజెస్ ఇంతకు ముందుకి ఇప్పటికి? చేంజెస్ ఏమంటే రోడ్స్, నేరో రోడ్స్ ఉన్నాయి, దాన్ని వైట్ చేసినారు. దాని తర్వాత కొన్ని ఏరియాలు ఇట్లా గంజా కొట్టి అట్లా తిరుగుతూ ఉన్నారు. అవన్నీ ఇప్పుడు సార్ట్అవుట్ చేస్తున్నారు. మా ఎస్పీ కూడా బాగా పనిచేస్తున్నారు. దానివల్ల పోలీస్ వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుంది. గంజాయి బ్యాచ్ పట్ల పోలీస్ వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుంది. అంటే ఇంతకుముందు ఎవరు పట్టించుకోవాలి కదా పోలీసులు కానీ వీళ్ళు ఎవరు కూడా, కానీ అంతగా లేదు. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు యువతకి సంబంధించి మెయిన్ కావాల్సింది ఉపాధి, అంటే పక్క ఊర్లోకి వెళ్లకుండా. అది ఆల్రెడీ డిక్సన్ కంపెనీ అని ఉంది. అది దాని తర్వాత ఇంకా 2-3 కంపెనీస్ ఉన్నాయి అక్కడే. మా ఏ ప్రాంతం? కొప్పర్తి ఆ రీజన్లో ఉన్నాయి. అక్కడ దానివల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఒక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక 20,000-30,000 మెంబర్స్కి ఉపాధి దొరుకుతుంది. దాని చుట్టుపక్కల షాప్స్ పెట్టుకునే అట్లా ఇట్లా అంతా. మరి సంక్షేమ పథకాల గురించి ఏం చెబుతావు? సంక్షేమ పథకాలు అయితే మాకైతే వచ్చినాయి అబ్బా. అంటే సిలిండర్స్ వచ్చింది, దీపం పథకం వచ్చింది. మా మమ్మీ కూడా ఇక్కడికి, మేము చిత్తూరుకి వచ్చాం కదా ఇప్పుడు, మా మమ్మీ ఫ్రీగానే వచ్చింది బస్సులో అయితే, వితౌట్ టికెట్. ఇంకోటి వచ్చేసి జాబ్స్ వదులుతామన్నారు మాకి. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జాబ్స్ వదులుతామన్నారు. హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యశాలలో జాబ్స్ వదులుతామన్నారు. ఇంకా అట్లా. అంటే ఇప్పుడు రాయలసీమలో హాస్పిటల్ వ్యవస్థ ఎలా ఉందంటే ఇప్పుడు మెడికల్ సంబంధించి కావచ్చు, మెడిసిన్ అయితే బాగుంది. మా రిమ్స్ అయితే హైలైట్ ఉంది. ఎందుకంటే నేను చదివినా కాబట్టి చెప్తున్నా. మా డిపార్ట్మెంట్స్ అన్నీ చాలా క్లీన్గా ఉంటాయి, బాగుంటాయి. చివరిగా గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కూడా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తులే. వీళ్ళిద్దరిలో ఏ ముఖ్యమంత్రి రాయలసీమకి ఎక్కువ అభివృద్ధి చేశారు, లేకపోతే రాయలసీమని ఎక్కువ పట్టించుకునేవారంటే నువ్వేం చెబుతావు? కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటే ఏం చెబుతారు మీరు? సూపర్గా కాన్ఫిడెన్స్గా చెబుతున్నారు ఏంటి? ఎలా అంటే వాళ్ళు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్ వచ్చి అమౌంట్ వేస్తే ఓకే అనుకున్నారు, నెలకి అమౌంట్ పడితే ఓకే అన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి డెవలప్మెంట్ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే మైండ్ సెట్, మాకు అమౌంట్ అనేది ఎందుకు, మాకు డెవలప్మెంట్ చూపించాలని అంటున్నారు. సో అందుకే డెవలప్మెంట్ బాగుంది దాని కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్. న్యూస్ చూస్తూ ఉంటాను, అందరూ చెప్తారు నాకు 3 పిల్లలు 3కి పడింది, 4 numbers పడింది. ఇప్పుడు చూసారంటే మంత్ స్టార్టింగ్లోనే పింఛన్ ఎత్తుకొచ్చిస్తూ ఉన్నారు 4,000. అన్నా క్యాంటీన్స్ ఉంది, ఇవి అన్నా క్యాంటీన్స్ అనేది బాగా పోతా ఉంది. అండ్ రోడ్స్ కూడా బాగా చేస్తూ ఉన్నారు, మొత్తం అన్నీ పోతా ఉంది. ఎస్పెషల్లీ ఒక యువతగా మీరు చెప్పండి, అంటే రాయలసీమకి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందంటారా? ఎలా ఉంది రాయలసీమకి సంబంధించి ప్రభుత్వం పాటిస్తున్న విధానాలు? సార్ ఇప్పుడే వాళ్ళు జస్ట్ 2 years అవుతా ఉంది సార్. వీ కెనాట్ క్వశ్చన్ దెమ్ మెయిన్ థింగ్ ఇప్పుడు చూసారంటే వీఆర్ గెటింగ్ సో గూగుల్ కంపెనీ వచ్చింది, ఎన్ఫీల్డ్ కంపెనీ వచ్చింది, మల్టిపుల్ కంపెనీస్ వస్తూ ఉంది. మనం ఎత్తిన వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు సార్. బిఫోర్ క్వశ్చనింగ్ అస్ మేక్ షూర్ మనం ఏం చేసాము అదని చూసుకొని మనం క్వశ్చన్ చేయాలి. నా ప్రకారం ఏమంటే కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి కూడా. ఇప్పుడు సో గూగుల్ కంపెనీ వచ్చింది, సో వాళ్ళు కూడా కొంచెం టైం ఇవ్వాలా. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు డిఎస్సి కూడా పడింది, ఎక్కువ మందికి జాబ్స్ కూడా వచ్చింది, అదన్నీ చూడాలి కదా. ఇంకొక 2 years పోవాలి. ఎస్పెషల్లీ రాయలసీమకి సంబంధించి గత ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది, డెవలప్ చేసిందా? ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టి డెవలప్ చేస్తుందా?
సార్ నేను సింపుల్గా మీకు చెప్పాలంటే రాయలసీమ గురించి లాస్ట్ టైం మనకి ఎంత వచ్చింది ఓటింగ్ పర్సంటేజ్, ఈసారి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ వచ్చిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎవరు బాగా చేస్తారు. ఐ డు నాట్ వాంట్ టు గివ్ ఎనీ కమిట్మెంట్ అని ఎవరు బాగా చేస్తారు ఎవరు బాగా చేయలేదని. అంటే ఇప్పుడు ఓటింగ్ అయితే వచ్చింది, బట్ మరి ఇప్పుడు ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది, ప్రజలు గెలిపించుకున్నారు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆయన గెలిపించినందుకు ఆయన దానికి తగ్గట్టుగానే పరిపాలన రాయలసీమలో చేస్తున్నాడా? అంటే పింఛన్స్ రోడ్లు కూడా వేస్తూ ఉన్నారు అని. ఏమంటే రాయలసీమలో మెయిన్ థింగ్ వచ్చి కంపెనీస్ పడేయలేదు. స్టీల్ ప్లాంట్ కావచ్చు, కడపలో ఉక్కు పరిశ్రమ, అదేవిధంగా తిరుపతికి బుల్లెట్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ సంబంధించి అన్నీ చేస్తున్నారు కదా, అన్నీ జరుగుతున్నాయా లేదంటారా? అవుతుంది కదా సార్. సార్ ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా, ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు దెమ్ టు గ్రో ఆన్ దట్. యా. అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి గత ప్రభుత్వానికి ఇప్పటికీ పోలిక ఏమైనా ఉందా? అండ్ ఈ గవర్నమెంట్ వచ్చి బట్ దే ఆర్ గోయింగ్ టు డెవలప్ మోర్. చివరిగా ఒక రాయలసీమ ప్రాంత యువతగా చెప్పండి, రాష్ట్ర రాజధానిగా అమరావతి కావాలా, మావిగన్ కావాలా? అమరావతి ఇస్ అవర్ మెయిన్ థింగ్ సార్. వీ కెనాట్ లీవ్ అమరావతి. నేను ఒక్కటి సింపుల్గా చెప్తాను సార్, 2014 నుంచి 2019 అమరావతి ఉండింది. వైఎస్ సార్ వచ్చారు, జగన్ సారు, అది అట్టే కంటిన్యూ చేస్తుంటే ఈ టైంకి 90% అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ మావిగన్ అంటున్నాడు కదా, దాని గురించి ఏమంటాం? మావిగన్ అసలుకి విన్నారా? మావిగన్ పేరు అసలు నేను విన్నాను, నేను చూస్తాను. లైక్ అమరావతి కావాలంటే లైక్ టీడీపీ కొట్టేయండి, మావిగన్ కావాలంటే ఇది అని. మేము ఎమోషనల్గా మేము ఫిక్స్ అయిపోయినాము, అమరావతిదా మా క్యాపిటల్ అని. సంబంధించి మరి ముఖ్యంగా మీ చిత్తూరు ప్రాంతంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ప్రజెంట్ బాగుంది. ఇంత ముందుకి ఇప్పుడు ఏమైనా మార్పులు వచ్చాయమ్మా? మార్పులు చాలా ఉన్నాయి, చాలా ఉంది మార్పులు. ఏం వచ్చాయంటారు? ఇప్పుడు అన్ని తెలుగుదేశం వచ్చినాక అన్ని బాగుంది, అన్ని బాగా చేస్తా ఉన్నారు, అన్ని బాగా ఉంది. ముందు కానీ ఇప్పుడు బాగుంది అన్ని. ఇప్పుడు బాగా వచ్చిన మార్పులు ఏంటి అసలు? ఏం మార్పులు వచ్చాయి? ఇప్పుడు రోడ్డు బాగుంది, వాటర్ ఫెసిలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు అన్నీ బాగున్నది. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి మీకు? వస్తాను. ఏం వస్తున్నాయమ్మా మీకు? సంక్షేమ పథకాలు అంటే వచ్చేది మామూలుగా వస్తాను, నాకు తల్లికి వందనం కానీ అలా ఉంటాయి కదా? వస్తాను. ముందుకి ఇప్పుడే బాగుంది అంటారు మీరు? మాకు ఇప్పుడే బాగుంది. కారణం ఏంటి అసలు? మా కారణం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాకనే బాగుంది. ఓకే, మాకు అది బాగుంది, బాగా చేస్తున్నారు. కంపెనీలు పెట్టుబడులు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు రాయలసీమని ఎవరు బాగా పట్టించుకున్నారు అసలు? ఇంత ముందు ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వమే బాగా పట్టించుకుంటాను. ఇప్పుడు బాగా సో ఈ ప్రభుత్వం బాగా అభివృద్ధి చేస్తున్నారు కూడా మీకు నమ్మకం ఉందా? నమ్మకం బాగుంది. రాజధాని విషయం ఏం చెబుతారు మీరు? మావిగన్న అమరావతి? అమరావతి. మావిగన్ను వద్దంటారా? మాకు అమరావతి కావాలి. అమరావతి ఉంది. ఒకటి చేస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు, ఒకటి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇంతకుముందు చెప్పాలంటే ఏం అభివృద్ధి ఏం లేదు, ఏం ముందుకు సాగలేదు. రోడ్డు పని కానీ ఏది కానీ చేయలేదు. ఇప్పుడు ఒకటి చేస్తున్నారు గురుజాల రెడ్డి నాయుడు గారు. టీడీపీ ప్రభుత్వం బాగుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాయలసీమకి ఎవరు ఎక్కువ మేలు చేశారంటే మీరేం చెబుతారు? చంద్రబాబు నాయుడు గారే అభివృద్ధి చేసింది, ముక్కాల భాగం చంద్రబాబు నాయుడు గారే. రాయలసీమ కానీ హైదరాబాద్ కానీ డెవలప్ చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ఎందుకని అంత బలంగా ఆయన పేరు చూస్తున్నారు మీరు? ఒకప్పట్లో హైదరాబాద్ సిటీలో నేను సర్వీస్ రోడ్డు, అవుట్ రింగ్ రోడ్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రింగ్ రోడ్లన్నీ వేయించింది ఆయనే. వైఎస్ కాంగ్రెస్ పీరియడ్లో ఏమి అభివృద్ధి ఏమి చేయలేదు వాళ్ళు. ఈయన వచ్చి హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయనే. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆంధ్రాలో టీడీపీ వచ్చినాక ఒకటి చేస్తూ ఉన్నారు. రోడ్డు పరిపాలన కానీ అభివృద్ధి కానీ మంచిది కానీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫీల్డ్ అది చేయలేదు కదా. రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తానంటే ఆయన రోడ్డు పరిపాలన బాగా చేసినారు. అవును, ఎడ్యుకేషను, మళ్ళీ ఈ స్కూలు, ఈ రోడ్డు, ఇదన్నీ బాగా చేసింది చంద్రబాబు నాయుడు గారే. టీడీపీ వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఏం చేయలేదు వాళ్ళు. మీ చిత్తూరులో కూడా రోడ్లు విస్తరణ అన్నీ కూడా కొత్తగా వచ్చాయంటారా? అదంతా చేస్తున్నారు కదా. అంటే ఒక రాయలసీమ చిత్తూరు వాసిగా చెప్పండి, మీరు రాజధానికి సంబంధించి మీరు దేనికి మద్దతు ఇస్తారు? అమరావతికే లేకపోతే మావిగన్కే? అమరావతి. మావిగన్ గురించి ఏం చెబుతారు? విన్నారా మావిగను? విన్నాను కానీ అమరావతి డెవలప్ అయితే ఇంకా ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి పని వస్తుంది, పని దొరుకుతుంది. ఆంధ్రాలో ఉన్న వాళ్ళు బయట పోవాల్సిన అవసరం లేదు. ఆంధ్ర డెవలప్మెంట్ అయితే లోకల్ ఉన్న వాళ్ళు ఎందుకు బయటపోతారు? ఇక్కడి నుంచి బెంగళూరు పోయి పని చేస్తున్నారు మన చదివిన వాళ్ళు, విద్యార్థులు. ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే ఇక్కడే వాళ్ళు పని ఎత్తుకోవచ్చు కదా. ఇప్పుడు రాయలసీమకి కూడా కంపెనీలు వస్తున్నాయి, ఇంకా వలసలు తగ్గుతాయంటారు మరి? వస్తే మంచిదే కదా.
చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారని చెబుతున్నారు, నిజంగా తీసుకొస్తున్నారా? రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆయన మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉంది.